వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్ ఎక్సెట్కు. ఇండియన్ వెల్స్ డ్రాని 4 క్వార్టర్స్గా డివైడ్ చేశారు. ఈ వీడియోలో అయితే మనం లాస్ట్ క్వార్టర్ అంటే 4th క్వార్టర్ని సింపుల్గా అనాలిసిస్ చేసి చూద్దాం. ఈ సెక్షన్లో చాలామంది ఇంట్రెస్టింగ్ ప్లేయర్సే ఉన్నారు. కొంతమంది యంగ్ ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అండ్ బిగ్గెస్ట్ ఫేవరెట్స్ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ క్వార్టర్లో మెయిన్ ప్లేయర్స్ ఎవరు అనేది చూద్దాం. ఈ క్వార్టర్లో బిగ్గెస్ట్ ఫేవరెట్ వచ్చేసి యానిక్ సిన్నర్. సిన్నర్ ప్రజెంట్ టెన్నిస్ వరల్డ్లో టాప్ ప్లేయర్స్లో ఒకడు. అతని గేమ్ వెరీ అగ్రెసివ్ అండ్ కన్సిస్టెంట్గా ఉంటుంది. అండ్ సిన్నర్ ఒక స్ట్రెంగ్స్ ఏంటంటే పవర్ఫుల్ గ్రౌండ్ స్ట్రోక్స్, ఫాస్ట్ మూవ్మెంట్ అండ్ బిగ్ మ్యాచ్ మెంటాలిటీ. సో ఇండియన్ వెల్స్ స్లో కోర్ట్స్లో ర్యాలీస్ ఎక్కువ ఉంటాయి. సో సిన్నర్స్ ర్యాలీస్ కూడా ఈజీగా బేర్ చేయగలడు. సో ఈ క్వార్టర్ నుంచి సెమీఫైనల్స్కి వెళ్ళడానికి బిగ్గెస్ట్ ఛాన్స్ సిన్నర్కే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెన్ షెల్టన్. షెల్టన్ చాలా పవర్ఫుల్ సర్వర్, లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ కాబట్టి అపోనెంట్స్ని కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అమెరికన్ ప్లేయర్ కాబట్టి క్రౌడ్ సపోర్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. గుడ్ డేలో షెల్టన్ టాప్ ప్లేయర్స్ని కూడా ఛాలెంజ్ చేయగలడు. ప్లేయర్ వచ్చేసి కెరెన్ కచనవ్. కెరెన్ కచనవ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, పవర్ఫుల్ బేస్ లైన్ ప్లేయర్ కూడా. సర్వ్ అండ్ ఫోర్ హ్యాండ్ రెండు స్ట్రాంగ్గా ఉంటాయి. బిగ్ టోర్నమెంట్స్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ క్వార్టర్లో డేంజరస్ అపోనెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ వచ్చేసి టామీ పాల్. పాల్ వెరీ అథ్లెటిక్ ప్లేయర్, స్పీడ్ మరియు డిఫెన్స్ రెండు స్ట్రాంగ్గా ఉంటాయి. ఇండియన్ వెల్స్లో అమెరికన్ ప్లేయర్స్కి క్రౌడ్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో పాల్ కూడా అప్సెట్ క్రియేట్ చేయగలడు. అండ్ ఈ క్వార్టర్లో ఇంకొంతమంది ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే డెనిస్ షాపలోవ్, అగ్రెసివ్ షాట్ మేకర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలెజాండ్రో ఫొకీనా, ఎనర్జెటిక్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ప్లేయర్. సో ఈ సెక్షన్లో అప్సెట్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ క్వార్టర్లో కొన్ని ఎక్సైటింగ్ మ్యాచెస్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటంటే ఫస్ట్ మ్యాచ్అప్ వచ్చేసి షెల్టన్ వర్సెస్ కచనవ్. సో షెల్టన్ అయితే మంచి అగ్రెసివ్ ప్లేయర్ అండ్ కచనవ్కి ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంది. సో ఈ మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి పోల్ వర్సెస్ ఫొకీనా. సో వీళ్ళిద్దరూ అయితే అగ్రెసివ్ సర్వర్స్. సో ఈ మ్యాచ్అప్ అయితే మంచి మ్యాచ్అప్ అని చెప్పచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి షెల్టన్ వర్సెస్ సిన్నర్. సో షెల్టన్ వర్సెస్ సిన్నర్లో సిన్నర్కి అప్పర్ హ్యాండ్ ఉంది. బట్ షెల్టన్ తనదైన రోజున కొద్దిగా సిన్నర్కి అయితే ట్రబుల్ అయితే చేయగలడు. సో ఈ మ్యాచెస్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఈ క్వార్టర్లో మెయిన్ కంటెండర్స్గా సిన్నర్, షెల్టన్ అండ్ కచనవ్ ఉంటారు. నా ప్రిడిక్షన్ బట్టి ఈసారి ఇండియన్ వెల్స్ ఒక టైటిల్ అయితే సిన్నర్ కొడతాడో లేదంటే మిడ్ వీడియో కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ క్వార్టర్లో ఎవరు ముందుకు వెళ్తారంటారు? కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.